దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. మరి ఈ దినము ఈ సమయమందు ప్రభు లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవుని దృష్టి, దేవుని కనుచూపు మనుషుల మార్గముల మీద, మనుషుల ఆలోచనల మీద, మనుషుల యొక్క నడవడి మీద ఉన్నది. వారి కదలిక మెదిలిక అంత దేవుడు చూస్తున్నాడు. నీవు మంచి నడక నడుస్తున్నావా, చెడు నడక నడుస్తున్నావా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావా, అంతా కూడా దేవుని నేత్రాలు ఒక సీసీ ఫుటేజ్ లాంటివి. ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా అని దావీదు దేవుని దగ్గర మనవి చేసుకుంటా ఉన్నాడు. దావీదు నీతిమంతుడుగా ఉంటే ఆ నీతికి ఆ దేవుడు ఆధారమై ఉంటాడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీ నీతికి దేవుడు ఆధారమై ఉంటాడు. ఒకవేళ నీతి తప్పిన నడక, అపవిత్రమైన నడక మనము నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షించడానికి సిద్ధహస్తుడు. దేవునికి స్తోత్రం. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ ఉద్దేశం సమస్తమును దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కని దృష్టిలో నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే రహస్యాలను వెలికి తీసే దేవుడు, ప్రతి విధమైనటువంటి రహస్యాలను ఛేదించే దేవుడు. కనుక దేవుని వద్ద నుండి మనము తప్పించుకోలేము. అదే యోబు 34 అధ్యాయము 22వ వచనం చూసుకున్నట్లయితే, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. దుష్క్రియలు అంటే చెడు క్రియలు చేసేవాళ్ళు, పాపములు చేసేవారు, భయంకరమైనటువంటి మోసాలు చేసేవారు, తప్పులు చేసి వారు దాక్కోవాలని ప్రయత్నిస్తే వారికి మరణాంధకారం లేదు, చీకటి లేదు. వారు దాక్కోవడానికి ఎక్కడ కూడా మరి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ప్రపంచంలో ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ ఇరుకు మార్గంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ప్రయాణించినా దేవుడు నిన్ను చూడగలడు, దేవుడు నిన్ను బయటికి తీసుకురాగలడు. చాలామంది టెర్రరిస్టులు, మరి దేశాన్ని దోసుకున్నటువంటి వారు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళను కూడా దేవుడు మరి మన సైన్యానికి లేదా అధికారులకు జ్ఞానం ఇచ్చి వారిని బయటికి తీపిచ్చాడు. కాబట్టి మరి దాక్కునుటకు